విజయవాడ నగరంలో దేవాలయాల తొలగింపుపై రేగిన వివాదానికి ప్రభుత్వం సామరస్యపూర్వకంగా ముగింపు పలికేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవాలయాలు తొలగించిన ప్రాంతాల్లో మంత్రుల కమిటీ క్షేత్ర పరిశీలన జరిపింది. ఇకపై ఆలయాల తొలగింపు ఉండబోదని అమాత్యులు తేల్చెప్పారు. తొలగించిన ఆలయాలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా పుష్కరాల పనిలో భాగంగా విజయవాడ నగరంలో చేపట్టిన రోడ్ల విస్తరణ కార్యక్రమం వివాదాలకు దారితీసింది. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇష్టారాజ్యంగా ఆలయాలు కూల్చివేయడంపై వివాదం చెలరేగింది. భాజపాతో పాటు హిందూ ధార్మిక సంస్థలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆలయాలు తొలగించిన ప్రాంతాల్లో భాజపా నేతలు పర్యటించగా వారిని అధికార తెదేపా నేతలు అడ్డుకోవడం వివాదాన్ని పెద్దది చేసింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి మంత్రుల కమిటీని నియమించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. మంత్రులు మాణిక్యాలరావు, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు ఈ కమిటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు మంత్రులు వెంటనే కార్యాచరణ ప్రారంభించారు. నగరపాలక సంస్థ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయాల తొలగింపు వ్యవహారంలో అధికారులు అనుసరించిన విధానాన్ని మంత్రులు తీవ్రంగా తప్పుపట్టారు. విగ్రహాల తొలగింపు కూడా శాస్త్రోక్తంగా జరపకపోవడంపై నిలదీశారు. తొలగించిన విగ్రహాల్ని తీసుకువచ్చి కార్పొరేషన్ కార్యాలయంలో ఓ మూలన ఉంచడంపై కలెక్టర్ బాబుతో పాటు కమిషనర్ వీరపాండియన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలన్నీ ఓ వర్గం వారి మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న ఎంపీ కేశినేని శ్రీనివాస్ అధికారుల చర్యను సమర్థించారు. అన్ని వర్గాల వారి ప్రార్థనాలయాల్ని తొలగిస్తున్నప్పుడు ఒక్క వర్గం తరపున మాట్లాడటం సరికాదంటూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ ఆలయాలు తొలగించిన ప్రాంతాల్లో క్షేత్ర పరిశీలన జరిపింది. జరుగుతున్న ఆందోళనలు మరింత తీవ్రం కాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. నగరంలో మొత్తం 21 ఆలయాల్ని పూర్తిగా, మరో 12 ఆలయాల్ని పాక్షికంగా తొలగించారని గుర్తించారు. వీటిలో ముఖ్యమైన సీతమ్మవారి పాదాల ఆలయాన్ని అక్కడే పునర్నిర్మించాలని నిర్ణయించారు. అలాగే శనేశ్వర ఆలయాన్ని సైతం అక్కడే అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు ప్రకటించారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని ట్రాఫిక్ ఇబ్బందులు లేని ప్రాంతంలో దేవాదాయ శాఖ తరపున నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మిగతా ఆలయాలతో పాటు గోశాల కోసం ప్రత్యామ్నాయ స్థలాలు చూపించనున్నట్లు వివరించారు. ఆలయ నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేస్తామన్నారు. వినాయక ఆలయం, విజయేశ్వరి ఆలయం కూడా తొలగిస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇకపై ఏ ఆలయాలు తీసివేయబోమని మంత్రులు స్పష్టం చేశారు. దీన్ని సరి చేసుకుంటూ ఏదైతే సీతమ్మ పాదాలు ఉన్నాయో అక్కడ ఓ భవ్యమైన మందిరంతో దాన్ని అక్కడే అదే ప్లేస్లో నిర్మాణం చేయాలని, ఎక్కడ కూడా అభద్రతా భావం అవసరం లేదు. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్గా ఇక్కడున్న మన ఈ దేవాలయం, వినాయక దేవాలయం కానీ, విజయేశ్వర స్వామివారి దేవాలయం కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు. వీటి విషయంలో ఒక అంగుళం కూడా కదిపే ఆలోచన ముందు కూడా ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు గోశాలది కూడా ఒక స్పష్టత కూడా ఇచ్చారు మా మాణిక్యాలరావు గారు. ఏదైతే కొంత వెనక్కు జరపడం జరిగిందో దానికి ప్రత్యామ్నాయంగా కూడా అరేంజ్మెంట్స్ కూడా చేసి దానికి ఏం చేయాలనో ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవడం కూడా జరుగుతుంది. స్పష్టంగా ఉన్న శనేశ్వరాలయం కూడా అక్కడ ఘాట్ల నిర్మాణంతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకొని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. దక్షిణముఖ ఆంజనేయ స్వామి కానివ్వండి, సీతమ్మ పాదాలు కానివ్వండి, విజయేశ్వర దేవాలయం కానివ్వండి, మరి అందరం కూడా మరి భక్తిభావంతో మనం ఇటువంటి కావాలని కొంతమంది అపోహలు క్రియేట్ చేయటం, వినాయక దేవాలయ విషయంలో కానీ, విజయేశ్వర దేవాలయ విషయంలో కానీ ఎటువంటి అపోహలు కూడా భక్తులు కానీ ప్రజలు కానీ చెందొద్దు తెలియజేస్తున్నాం. ఆలయాల తొలగింపుపై విజయవాడలో మఠాధిపతులు, స్వామీజీలు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి స్వామీజీలు విజయవాడకు రానున్నారు. వినాయక ఆలయం నుంచి ప్రదర్శన నిర్వహించడంతో పాటు కాళేశ్వరరావు మార్కెట్ వద్ద బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇకపై ఆలయాల్ని తొలగించబోమని మంత్రుల కమిటీ హామీ ఇచ్చినప్పటికీ తమ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సాయంత్రం జరిగే 4ంటికి జరిగే ఉద్యమం ఏదైతే ఉందో, ర్యాలీ ఏదైతే ఉందో అది ఆపడం అయితే కుదరదు. ఏంటంటే మఠాధిపతులు, పీఠాధిపతులు అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినాయి. చాలామంది రావడం కూడా విజయవాడలో జరిగిపోయింది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ ర్యాలీలో మా పెద్దలందరూ కూర్చుని ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి మేము విరమించాలా, ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. అధికారుల వైఖరే సమస్యను పెంచి పెద్దది చేసిందని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయ కమిటీలతో చర్చలు జరపడం, పరిహారం చెల్లించడం, ప్రత్యామ్నాయ స్థలాలు చూపించడంలో చొరవ చూపి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని మంత్రులు అభిప్రాయపడుతున్నారు.